డ్వాక్రా సంఘాలు తన మానస పుత్రిక అని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిలోని నేలపాడులో డ్వాక్రా మహిళలతో ఏర్పాటు చేసిన పసుపు కుంకుమ సభలో పాల్గొన్న చంద్రబాబు సమాజంలో మహిళలకు గౌరవం పెరగాలని ఈ సంఘాలు ఏర్పాటు చేశామన్నారు. 4.5 ఏళ్లలో పసుపు కుంకుమ కింద 21,116 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. రాబోయే 2 నెలల్లో డ్వాక్రా మహిళల బ్యాంక్ ఖాతాల్లో 10,000 చొప్పున వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు చంద్రబాబు. ఒక పక్క సాధికార మిత్రలు, పశు మిత్ర, బీమా మిత్ర, కళ్యాణ మిత్ర, గృహ మిత్ర, వెలుగు బ్యాంకు మిత్ర, అదే మరిగా గ్రామ సంఘం అకౌంటెంట్ కానీ, పట్టణ రిసోర్స్ పర్సన్, గ్రామ సంఘం, మండల సంఘం, జిల్లా సంఘాలకు ఎన్నికైనటువంటి కమిటీ సభ్యులందరూ ఉన్నారు. నేను వచ్చేప్పుడు అనుకున్నాను, 3 రోజుల ముందే మీకు చెప్పాం, 3 రోజుల్లో మీరు ఇంత రాగలుగుతారని ఆశ్చర్యపోయాను. కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తే అనిపిస్తుంది, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే శక్తి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఒక్క డ్వాక్రా సంఘాలకే ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే అమరావతి మొత్తం వినపడాలి, గట్టిగా చప్పట్లు కొట్టి అవును అని చెప్పాలి. మనం ఒక సంఘటిత శక్తి. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, మీ కష్టాలు నేను చూశాను. నేను కూడా ఆ రోజు చిన్నప్పటి నుంచి మా తల్లి స్వేచ్ఛను కూడా చూశాను. అందుకే నాకు అనిపించింది, మహిళలు ఎప్పుడు కూడా పుట్టినప్పుడు తల్లిదండ్రుల పైన, పెళ్ళయిన తర్వాత భర్త పైన, మళ్ళీ వయసు మళ్ళితే పిల్లల పైన ఆధారపడతారు. ఓసారి మన పిల్లలే మనం అంటారు, నీకేం తెలియదు నువ్వు కూర్చోమని అంటారు. అంటే మీ కడుపులో పుట్టిన బిడ్డ కూడా మీకంటే తెలివిగా మాట్లాడి మిమ్మల్ని ఒక విధంగా చెప్పాలంటే నీకు తెలియదనే విధంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఆలోచించాను, మా ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని పెంచాలని, సమాజంలో మీకు గౌరవం రావాలని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది 25 సంవత్సరాలు, 23, 24 సంవత్సరాల చరిత్ర. ఆ రోజు ఎవరూ ఊహించలేదు. ఈరోజు 93,80,000 మంది సైన్యం. నాకు అనిపిస్తుంది, ఇంతమంది సైన్యం మా అక్కలు చెల్లెళ్ళు నాకు అండగా ఉండగా ఇంకెవరు ఏమీ చెయ్యలేరు. For more updates, please subscribe 99 TV Telugu.